గుడ్ మార్నింగ్ అండి అందరికీ. జగన్స్ లైఫ్ ఛానల్కి స్వాగతం. జిమ్కి వెళ్తున్నాను. నిన్న జిమ్ లేదు, ఏం లేదు, వర్కౌట్స్ లేవు, పుషప్స్ లేవు, ఏం లేవు. ఈరోజు వెళ్ళాలి. ఈరోజు చెస్ట్ వర్కౌట్ ఉంటుంది అనుకుంటున్నాను, ఎందుకంటే లాస్ట్ వర్కౌట్ వచ్చేసి లెగ్ కదా. సో ఈరోజు చెస్ట్ వర్కౌట్ ఉంటుంది. సో జిమ్ మిస్ అవ్వకూడదని డిసైడ్ అయ్యా. వీడియోల కోసమైనా చేయాలి కదా కంపల్సరీగా. టెన్ ల్యాక్ పుషప్స్ ఛాలెంజ్లో భాగంగా ఈరోజు 10th డే అనుకుంటా, గుర్తులేదు. నిన్న గ్యాప్ వచ్చింది కదా, నిన్న వర్కౌట్ అవడంలో పాటు గుర్తులేదు. మేబీ 701 నుంచి అనుకుంటా కౌంట్, 701 నుంచి కౌంటు. సో నేను ఇప్పుడు జిమ్లో కొన్ని ట్రై చేస్తా. 1 2 3 4 5 6 7 8 12 13 16 17 18 20 అని 10 లక్షల పుషప్ ఛాలెంజ్ భాగంగా 20 కంప్లీటెడ్.
బిఫోర్ ఫుడ్ డైలీ కూడా సార్. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి గోధుమ రవ్వ ఉప్మా అనమాట, విత్ పల్లీలు, జీడిపప్పు అండ్ ఆల్మండ్స్ అండ్ 2 బాయిల్డ్ ఎగ్స్. ఇది అనమాట ఈరోజు బ్రేక్ఫాస్ట్. ఈరోజు లేట్ అయిపోయింది. జిమ్లోనే చాలాసేపు స్పెండ్ చేశాను. తర్వాత బ్లడ్ టెస్ట్ ఇచ్చాను. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ లేట్ అయిపోయింది. ఫ్రెష్ అప్ అయ్యి తింటున్నా. సో ఇంకా తిని వర్క్ స్టార్ట్ చేయాలి. వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ అలారం పెట్టుకోవాలి. 11:40కి మళ్ళీ బ్లడ్ ఇచ్చి రావాలి. సో వర్క్ స్టార్ట్ చేస్తున్నాను. సో సైమల్టేనియస్గా చేయాలి. వర్క్ కాసేపు, వీడియో ఎడిటింగ్ కాసేపు. అదనమాట అప్డేట్ ఈరోజు. మధ్యలో బ్రేక్లో కుదిరితే పుషప్స్. ఎండ మామూలుగా లేదు. వర్క్ మధ్యలో బ్రేక్ అన్నమాట. ఇప్పుడు బ్రేక్ అంటే బ్లడ్ ఇవ్వాలి కదా. ఫుడ్ తిన 2 hours తర్వాత 1 hour 40 minutes అయింది. సో ఇప్పుడు బయలుదేరాలి. 1 hour 45 minutesకి రమ్మన్నారు వాళ్ళు. ఇప్పుడు వెళ్ళాలి. అయితే పుషప్స్ కౌంట్ వచ్చాక రాస్తా. మళ్ళీ నెక్స్ట్ టైం చేసేటప్పుడు రాస్తా. మార్నింగ్ జిమ్లో 20 అయినాయి కదా, ఇప్పుడు కొన్ని చేస్తా. ఇప్పుడు కొన్ని చేస్తే అయిపోయింది. కౌంట్ వీడియో ప్రూఫ్ ఉంటుంది కదా, నో ప్రాబ్లం. సో ఇప్పుడు నేను ఎన్ని చేస్తున్నా, 20 అయినాయి కదా, 21 నుంచి. ఇవి డే 10 అనుకుంటే ఈరోజు చూడలే, నేను బిజీలో పడి వర్క్ బుక్ చూడలేదు. 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40 అని. సో ఇప్పుడు టమాటా అయిపోయిందంటే టమాటాలు కూడా తీసుకొని, బ్లడ్ ఇచ్చి టమాటాలు తీసుకొని రావాలి. చలో షాపింగ్కి. ఎండ బాగుంది కదా, సో అంబ్రెల్లాలో బయలుదేరా. రిస్క్ చేయకూడదని 40 పుషప్స్ అయినాయి ఈరోజు. మేబీ డే 10 11 మరి కౌంట్ చేయాలి. ఇప్పుడు వెళ్ళాక అప్డేట్ చేస్తా. ఇంటికి వెళ్ళాక అప్డేట్ చేస్తా. అది ఫస్ట్ బ్లడ్ ఇచ్చేసిన తర్వాత సరుకులు తీసుకుంటా. బ్రేక్ఫాస్ట్ తర్వాత ఫుడ్ మళ్ళీ ఏదో చేయి గుచ్చుతున్నారు. బ్లడ్కి వెళ్ళి చూడలేదు నేను, చూస్తే అంతే. यूट्यूब वगैरह लगा लो यूट्यूब और नहाना తెలుగు తెలుగు ಇಲ್ಲ കാക്കിലോ ബീൻസ് കാക്കിലോ പയർ വരെ പിന്നെ വേറെ അതേ ഉള്ളൂ 122 ഒരു കവറായി കൊടുക്കടാ. ಟಮಾಟೊ ടൊമാറ്റോ ഉണ്ട് എത്ര? 2 ಕಿಲೋ ಟಮಾಟೊ. തക്കാളി ഉണ്ടേ 222. ఈరోజు లంచ్కి వచ్చేసి రైస్ అండ్ మొన్న తెచ్చాక తోటకూర, బిగ్ గ్రీన్ గ్రామ్, వలియ పైరు, పెద్ద పైరు అంటారు, పెరుగు. సో ఈరోజు లంచ్కి ఏంటి, రైస్, తోటకూర, వలియ పైరు అంటే పెద్ద పైరు. సో అదనమాట లంచ్కి ఈరోజు ప్రోటీన్ ఫుడ్. కానీ రైస్, జొన్నలు ఉంటే బాగుండేది, జొన్నలు చేయలే, ఈరోజు రైసే.
ఇదేంటి అంటే ఈవినింగ్ స్నాక్స్ అనమాట. 4 o'clock స్నాక్స్. పల్లీల సలాడ్. పల్లీల సలాడ్లో ఐటమ్స్ తక్కువ ఉన్నాయి, బట్ ఎనీవే కడుపు నిండాలి. ఓకే, ఇందులో ఆనియన్స్, పల్లీలు ఉన్నాయన్నమాట. ఓకే, 4 o'clock స్నాక్స్ ఇవే. ఇంకా ఆల్రెడీ కొంచెం తిన్నాం, వర్క్లో ఉన్నాం. తిన్న తర్వాత వీడియో గుర్తొచ్చింది. ఇది ఒక టైప్ ఆఫ్ సలాడ్. కొన్ని టమాటో ముక్కలు, కొన్ని కీరా ముక్కలు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడే కొంచెం వర్షం పడింది, మళ్ళీ ఆరిపోయింది. వేడి బాగుంది. బ్లడ్ రిపోర్ట్ రాలే, వాట్సాప్ చేస్తున్నారు. ఇప్పుడు వెళ్ళి కలెక్ట్ చేసుకుంటే ఇక్కడే పక్కనే కదా. 3 months అయినట్టుంది టెస్ట్ చేయించి. ఫిబ్రవరిలో చేయించా, అంటే 90 days అయింది. కంట్రోల్ లేదు. స్వీట్లు గీట్లు బాగా, అంటే పాయసం ఫుడ్లో. బ్లడ్ రిపోర్ట్ తీసుకొని ఒక టీ దాకా వస్తా. బయలుదేరాను. లైట్గా డ్రిజిల్ పడుతుంది. అయితే బ్లడ్ రిపోర్ట్ తీసుకున్నా. ఫుడ్కి ముందు 131 ఉంది, ఫుడ్ తర్వాత 118 ఉంది. మరి 131 కొంతమంది నార్మలే అంటున్నారు. 131 నుంచి ఇంకా తగ్గించుకోవాలి. రేంజ్ ఏమో 70 to 70 నుంచి 110 అని చూపిస్తుంది ఇక్కడ ఇందులో రిపోర్ట్లో. ఇది హెల్దీ రేంజ్. కొన్ని ల్యాబ్స్లోనేమో 80 to 80 నుంచి 130 అని వేశారు కొన్ని ల్యాబ్లో. కొన్ని ల్యాబ్లోనేమో ఇట్లా 70 నుంచి 110 అని వేశారు. అంతకుముందు డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు 124 ఉండదు. 124 అంటే నార్మల్ అని చెప్పాడు డాక్టర్. ఏం కాదు, కంటిన్యూ చేయాలి వర్కౌట్ అని చెప్పాడు. సో ఇప్పుడు హోటల్కి వచ్చా, చాయ్ తాగుదామని వస్తే గుడ్డు కనపడింది. వేసుకున్నాం ఒకటి, పడి ఉంటుంది అట్లా. చాయ్ వితౌట్ లైట్ స్ట్రాంగ్ ఉంటుంది. నేను రోజులు స్ట్రాంగ్ తీసుకున్నా, బాగాలేదు. ఇది లైట్ ఉంది. నిన్న వేరే అతను చేశాడు, బాగుంది. ఈరోజు వేరే మాస్టర్, టీ మాస్టర్లు ఉంటారు, మారుతూ ఉంటారు. బాగుంది. కాసేపు ఎడిటింగ్ చేశా, కాసేపు వర్క్ చేశా. హెక్టిక్ అనమాట. వీడియోలు పెట్టుకున్నా కదా, మళ్ళీ హెక్టిక్. నేను ఇప్పుడు ఇక్కడ ఒక విలేజ్లో అనమాట వచ్చాను. ఈరోజు పుషప్ గోల్ ఉంది కదా మంది. అయితే ఈ బ్రిడ్జ్ దగ్గర కొన్ని పుషప్స్ ఫినిష్ చేద్దామని ప్రయత్నిస్తున్నా. బండి సైడ్లో పార్క్ చేసా. ఇప్పుడు దాకా వర్షం పడింది, ఇప్పుడే జస్ట్ తెరపిచ్చిందనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ చిన్న బ్రిడ్జ్ లాంటిది, డ్యామ్ లాంటిది ఉంది. ఆ డ్యామ్ లాంటిది దాని దగ్గరికి వెళ్తున్నాను అనమాట. ఇదే ఆ డ్యాము. ఓకే, దీని మీద ఇప్పుడు నేను పుషప్స్ చేస్తాను. ఎలా చేస్తాను అంటే చూడాలి, ఇంకా వెళ్ళాలి స్లోగా. కంఫర్టబుల్గా ఉంది చూడటానికి. మళ్ళీ బాగా వర్షం వచ్చినప్పుడు ఇటు వాటర్ వస్తే అప్పుడు మళ్ళీ చేస్తాను నేను. అయితే ఎన్ని పుషప్స్ అయినాయి ఇప్పటి వరకు అప్డేట్ చేయలే కదా. నిన్నటి వరకు 700 అయినాయి. ఓకే, డే 9th, ఈరోజు డే 10th అనమాట. 10th డే ఎన్ని అయినాయి జిమ్లో? మార్నింగ్ ఎన్ని అయినాయి? 20 అయినాయి జిమ్లో. మార్నింగ్ 20 అయినాయి. కౌంట్ 701 ఆన్వర్డ్స్. ఓకే, అయితే సెకండ్ ప్లేస్ ఇక్కడ ఎర్రమ్మం విలేజ్లో 20 చేస్తున్నాను అనమాట. ఓకే, ఎస్ఎలో ఇప్పుడు ఎండ లైట్గా ఉంది ఇక్కడ అని. ఎనీవే నేను ఐ విల్ షూట్. ఓకే, ఐ విల్ డూ పుషప్స్ అండ్ కంప్లీట్ అట్లీస్ట్ ఐ విల్ ట్రై 25 or 20. ఓకే, సో చలో. 10 లక్షల పుషప్ ఛాలెంజ్లో భాగంగా ఈరోజు 10వ రోజున కౌంట్ ఎంత? 701 నుంచి 701 నుంచి కౌంట్ అనమాట. సో నేను ఇప్పుడు ఇక్కడ చేస్తున్నాను. చలో, 701, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25. ఎర్రమ్మం విలేజ్లో 25 పుషప్లు అయిపోయినాయి. ఓకే, నోట్ చేయాలి ఇప్పుడు, మళ్ళీ మర్చిపోతాం లేకపోతే. ఓకే, అదనమాట అప్డేట్. 20 వేసాను, 25 వేయాలి. ఎర్రమ్మం విలేజ్ బ్రిడ్జ్లో 25 అని. ఓకే, చలో కాసేపు రెస్ట్ తీసుకొని. నేను యాక్చువల్గా అంబ్రెల్లా తీసుకున్నా, హ్యాంగింగ్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్దాం అనుకున్నా. బట్ మళ్ళీ పొద్దాక అదే లొకేషన్ ఉంటుంది, వేరే లొకేషన్ సెలెక్ట్ చేసుకున్నాను అనమాట నేను ఇప్పుడు. ఓకే, అయితే ఇక్కడ
ఈ వాటర్ ఉన్నాయి కానీ స్టాగ్నెంట్ వాటర్. రెయిన్ వచ్చినప్పుడు ఈ మొత్తం ఇది మునిగిపోతుంది. ఇది మొత్తం ఇప్పుడు నేను నించున్న ఈ ప్రాంతం మునిగిపోతుంది. ఇక్కడ దాకా వస్తాయి వాటర్. ఇంత హైట్ ఇప్పుడు నేను మునిగిపోతా. అంత హైట్ వస్తాయి అన్నమాట వాటర్. ఐ విల్ ట్రై టు షూట్. వర్షం వచ్చినప్పుడు నేను డెఫినెట్గా షూట్ చేయడానికి ట్రై చేస్తా. చలో ఇంకో లొకేషన్లో ఇంకో 20 పుషప్స్. ఓకే, ఈరోజు అన్నీ 20 మార్నింగ్ జిమ్లో 20, పోర్చ్లో 20, ఇక్కడ 25, 65 అయినాయి. ఇంకో 35 ఈజీ చేసేస్తా. మోర్ దెన్ 100 ఐ విల్ ట్రై టుడే. ఓకే, చలో, థ్యాంక్ యూ గైస్. షాల్ ఐ పుట్ యూ గైస్ ఇన్ వీడియో? వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇష్. ఇప్పుడు వీడియో కెమెరామ్యాన్ అనమాట అతను. వీళ్ళిద్దరు అసిస్టెంట్లు అనమాట. శ్రీదేవ్, కార్తిక్ కృష్ణ, శ్రీదేవ్. ఓకే, థ్యాంక్ యూ గైస్. ఓకే, వాళ్ళు హెల్ప్ చేస్తారు మనకి యాక్చువల్గా. అంటే కౌంటింగ్ మిస్టేక్ పడింది. ఓకే, మార్నింగ్ జిమ్లో 701 to 720. ఓకే, పోర్చ్లో 721 to 740. ఓకే, ఇక్కడ 41 నుంచి స్టార్ట్ అవ్వాలి. 741 నుంచి కౌంట్ అనమాట. మిస్టేక్ అయింది, సారీ. 741 to 765 అయినాయి అనమాట ఇప్పుడు. అంటే ఈరోజు మొత్తం 65 అయినాయి. ఓకే, అది అప్డేట్ అనమాట. చలో నెక్స్ట్ ఇంకో లొకేషన్కి. అక్కడ అయిపోయింది ఆ బ్రిడ్జ్ దగ్గర పిల్లలతోటి పుషప్లు అయిపోయినాయి. సో ఇక్కడ మాణియారా అని నేను వ్యూ చూడటానికి వస్తా కదా అప్పుడప్పుడు. ఆ వ్యూ చూడటానికి వచ్చిన ప్లేస్లో నడుస్తున్నాను నేను. పొలాల మధ్యలో చుట్టూ పొలాలు ఉంటాయి, తెలుసు కదా మీకు. ఆల్రెడీ చాలాసార్లు చూపించాను మీకు ఎలా ఉంటుందో ప్లేస్ ఇక్కడ. ఓకే, ఇదనమాట. అయితే ఇంకో 35 పుషప్లు మిగిలిపోయినాయి. ఈరోజు టార్గెట్. ఈరోజు 10వ రోజు. మొత్తం ఇప్పటి వరకు అయిన పుషప్స్ అన్నీ 765, 765 పుషప్స్ అయిపోయినాయి. సో ఇప్పుడు నేను చూస్తున్నా ఇక్కడ ఏంటంటే పెసర చెట్లు ఉన్నాయి. పెసర తోట అనమాట నేను నడిచేది ఇప్పుడు. పెసర తోట. ఓకే, ఎండ బాగుంది కళ్ళల్లో. ఈవినింగ్ ఎంత టైం ఇప్పుడు? నమ్ముతారా మీరు? 6 అయింది టైము. డూ యూ బిలీవ్? 6 అయింది టైము. ఎండ ఎట్లా కొడుతుంది చూడండి, ఏటవాలుగా కొడుతుంది. అంబ్రెల్లా తెచ్చుకున్నాను నేను వర్షం పడిద్దామని. ఓకే, కొంచెం దూరం అలా నడుద్దాము. నడిచి ఒక మంచి అనువైన ప్రదేశాన్ని ఎంచుకొని పుషప్స్ చేస్తా. ఇందాక నేను మాట్లాడా కదా, పిల్లలు వాళ్ళు ఏమంటున్నారంటే ఈజీగా చేయొచ్చు, 100 ఏమైనా చేయొచ్చు అంటున్నారు వాళ్ళు. 100 ఏముంది, 200 అయినా ఈజీగా చేయొచ్చు, 400, 500 చేసేవాళ్ళు ఉన్నారు అంటున్నారు. నేనన్నా నా ఫిట్నెస్కి 45 ఏజ్ కదా, 100 అంటే ఓకే, 200 అంటే హార్డ్ డిఫికల్ట్ అవుతుంది, మళ్ళీ నెక్స్ట్ డే చేయటం ఉండదు. నేనేంటి కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలని నా కోరిక అనమాట. మొత్తం పెసర తోట ఉంది ఇక్కడ నుంచి. సో వర్షం పడిందిగా, కింద అంతా తడితడిగా ఉంది. ఓ గెనాలు కొన్ని కనపట్ల, గడ్డి పెరిగిపోయింది ఆల్రెడీ. గెనాలు ఎట్లున్నాయంటే ఎగుడు దిగుడు గెనాలు ఉన్నాయన్నమాట. చూసి నడవాలి, లేకపోతే కాలుకి ఇట్లా బెసికిందనుకో. ఇక్కడ సరిగా లేదు, గెనాలు ఏంటి మంచిగా లేవు మనం నడవడానికి. ఇప్పుడు నేను నడిచింది మాత్రం బాగుంది. ఫైన్. అనువైన ప్రదేశం అంటే ఇక్కడలాగే ఉంది. కొంచెం దూరం, కొంచెం మిడిల్లోకి వెళ్తా. గెనాలు నడవడం కంటే పొలంలో నడవడం బెటర్. పొలం ఇంకా ఈవెన్గా ఉంది, గెనాలు ఈవెన్గా లేవు. వరి పొలాలు ఇవన్నీ మొత్తం చెప్పా, ఒక పంటే ఉంటుంది. వరి పొలాలలో ఒక పంటే వేస్తారనమాట. 2 పంటలు వేయడం కష్టం, ఇంపాసిబుల్. ఇక్కడ జనాలు ఏమంటున్నారని మనం పట్టించుకున్నాం అనుకో, మన పని అవ్వదు. ఓకే, అయితే నేనేం చేస్తానంటే చెప్పులు ఉన్నాయి కదా, చెప్పుల మీద చేతులు పెడతా మంచిగా. ఇప్పుడు 766 నుంచి కౌంట్. చలో, 10 లక్షల పుషప్ ఛాలెంజ్లో భాగంగా 10వ రోజు. ఈరోజు నేను మాణియారా పొలాల్లో ఉన్నాను, అంటే ఊరి పేరు మాణియారా పొలాల్లో ఉన్నాను. మాణియారా పొలాల్లో మిగిలిన 35 పుషప్లు చేద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు ఒక 20 చేస్తా, కాసేపు ఆగి ఇంకో 15 చేసేస్తా. ఈరోజు అయితే 100 ఫినిష్ అయిపోతాయి. చలో, 766 నుంచి కౌంట్. ఓకే, 766, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90. 790. గ్రాండ్ టోటల్ ఎన్నని? 790. ఇంకో 10 మాత్రం మిగిలి ఉన్నాయి. ఇప్పుడు చేసేయగలను, ఎనర్జీ ఉంది. బట్ ఎనీవే కాసేపు ఆగి తీసుకుంది, ఎక్కువ రిస్క్ తీసుకోకూడదు. ఒక 10 నిమిషాలు ఆగి చేస్తా. ప్రస్తుతం వ్యూస్ ఇలాగున్నా. ఇక్కడ 790 అయినాయి కదా, ఇప్పుడు 791 నుంచి కౌంట్. 791, 792, 793, 794, 795, 796, 797, 798, 800, 101, 102, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 810.
10 లక్షల పుషప్ ఛాలెంజ్లో భాగంగా ఈరోజు 10వ రోజు 815 ఇప్పటి వరకు సాయంత్రం వరకు. ఇంకా ఇంట్లో ఓపికంటే ఇంకా ఇంట్లో చేస్తా, కవర్ చేయాలి కదా. 10వ రోజు అంటే 1000 అయిపోవాలి. 810 దగ్గర ఆగింది అంటే ఒకరోజు 50 కవర్ తగ్గినాయి కదా. అదనమాట అప్డేట్. కొంచెం వాటర్ తాగి ఇంకా బయలుదేరుతా ఇంటికి. అయిపోయింది. పొలాల్లో నడుచుకుంటూ వెళ్తూ ఉన్నా. పొలాలు ఈవెన్గా లేవు, దుగాలు. సో ఒక బాట పడింది, ఆ బాటలో వెళ్తున్నా. అదనమాట మానియారాలో ఫీల్డ్ విజిట్లో అయిపోయింది. 45 పుషప్లు అయిపోయినాయి. ఓకే, చలో ఇంటికి. ఇంకా ఈరోజు డిన్నర్కి వచ్చేసి చపాతీ, 3 చపాతీలు. తర్వాత పవర్ కట్ అయింది. ఇదేమో చపాతీ పన్నీర్ కర్రీ టేస్ట్ కోసము, ఇదేమో బటర్ చికెన్. ఈరోజు బయట నుంచి తెచ్చాం అనమాట. తర్వాత వచ్చేసి ఇది తందూరి అనమాట, తందూరి చికెన్. అది ఈరోజు డిన్నర్.